కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి పోయిందా? కత్తులు దూసుకున్న నేతల మధ్య సయోధ్య కుదిరిందా? ఉమ్మడి వరంగల్ పంచాయతీ ముగిసినట్టేనా? ఈ ఎపిసోడ్లో పైచేయి సాధించింది ఎవరు? ఇక ఉమ్మడి వరంగల్ నేతలంతా కలిసి పనిచేస్తారా? సీరియల్ లాగా కొనసాగిన ఉమ్మడి వరంగల్ పంచాయతీకి పరిష్కారం దొరికింది. 3 నెలల పాటు కొనసాగిన ఎపిసోడ్ను ఆదివారం ముగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమస్యపై చర్చించిన క్రమశిక్షణ కమిటీ ఎవరూ నొచ్చుకోకుండా ఈ కోల్డ్ వార్ ను ముగించింది. ఉమ్మడి వరంగల్ పంచాయతీ ముగిసిందని, ఇకపై అక్కడి నేతలంతా కలిసి పనిచేస్తారని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. 3 నెలల క్రితం కొండా మురళి వర్సెస్ ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలుగా మొదలైన పంచాయతీ అనేక మలుపులు తిరిగింది. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ఎమ్మెల్యేలు కావాలని ప్రచారం చేస్తున్నారని కొండా మురళి ఆరోపించారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమపై వివక్షత చూపిస్తున్నారని కొండా ఫ్యామిలీ ఆరోపించింది. మరోవైపు కొండా ఫ్యామిలీ తమకి సంబంధం లేని విషయాల్లో నియోజకవర్గాల్లో తలదూరుస్తున్నారని ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, గండ్రా సత్యనారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై పరస్పరం మీడియా సమావేశాలు పెట్టుకుని మరీ తీవ్ర విమర్శలు చేసుకున్నారు. దీనిపై ఇరు వర్గాల నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో ఇరు వర్గాల వాదనలు విన్న మీనాక్షి ఈ పంచాయతీని పరిష్కరించాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. రెండు వర్గాల నేతలతో క్రమశిక్షణ కమిటీ విడివిడిగా సమావేశమై వారి అభ్యంతరాలను తెలుసుకుంది. పరస్పరం చేసుకున్న ఆరోపణలపై ఆధారాలను సేకరించింది. ఇరు వర్గాల నేతలతో రెండు సార్లు సమావేశమైన కమిటీ సమన్వయం కోసం ప్రయత్నాలు చేసింది. ఇరు వర్గాల నేతలను క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్ కు పిలిపించి వారు చేసిన ఆరోపణలపై వివరాలు అడగడంతో పాటు వారిపై వచ్చిన ఫిర్యాదులపై సంజాయిషీ తీసుకుంది. లిఖితపూర్వక లేఖలను స్వీకరించిన కమిటీ ఈ సమస్యపై ఏం చేయాలని కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు నాయకుల మధ్య సమన్వయం లేకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించిన పార్టీ రెండు వర్గాల నేతల మధ్య మనస్పర్ధలను తొలగించాలని క్రమశిక్షణ కమిటీకి సూచించింది. పలు సమావేశాల అనంతరం క్రమశిక్షణ కమిటీ నేతల మధ్య రాజీ కుదిర్చినట్టు సమాచారం. ఆదివారం గాంధీ భవన్ లో జరిగిన క్రమశిక్షణ కమిటీ భేటీకి కొండా మురళి హాజరయ్యారు. వరంగల్ కోల్డ్ వార్ ముగిసిందని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. ఉమ్మడి వరంగల్ పంచాయతీపై పూర్తి నివేదికను త్వరలో అధిష్టానానికి అందిస్తామని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చల్ల ఎమ్మెల్యే మన అనిరుద్ధ్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుని మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకుని మాట్లాడి మీతో మాట్లాడుతాం. అయితే తమ రక్తంలో కాంగ్రెస్ ఉందని, పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా దాన్ని పాటిస్తామన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేయాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ సూచించారని తెలిపారు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయ్యారు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఉండలేము, కాంగ్రెస్ పార్టీని అయితే ఉంటాము. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరణ పెడతానని తెలియజేస్తాం.
కత్తులు దూసుకున్న నేతల మధ్య రాజీ కుదిర్చినందుకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలిపారు. దీనిపై స్పందించిన మల్లు రవి తనకు వ్యక్తులు ముఖ్యం కాదని పార్టీ ముఖ్యమని చెప్పారు. మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా రాజీ చేసి పార్టీ కోసం పనిచేయించే విధంగా ప్రయత్నం చేస్తానని, అయినా వినకుండా ఇబ్బంది పెడితే వేటు తప్పదని మల్లు రవి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన ఉమ్మడి వరంగల్ పంచాయతీ ఇంతకీ ముగిసినట్లేనా? ఈ ఎపిసోడ్ పై ఫిర్యాదు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.